మన 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ప్రాంతీయ పార్టీలు గజ గజ వణికిపోతున్నాయి. ఎందుకు? టీఎంసీ ఓడిపోయినా సరే 3 దఫాలుగా సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఓడిపోతే ప్రతిపక్ష నేతగా ఉండొచ్చు, పోరాడొచ్చు. కానీ ఆవిడికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేసేసారు. అలాంటిది ఆమెకు ఉన్నటువంటి బలం, పార్లమెంట్లో ఉన్నటువంటి బలం, రాజ్యసభలో ఉన్నటువంటి బలాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు ఇప్పుడు. అంటే నిర్వీర్యం అయిపోతుంది. 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది ఇప్పుడు పార్టీని విడిపోయారు, వేరే పార్టీలోకి చేరిపోయారు. అలాగే 13 మంది రాజ్యసభ ఎంపీల్లో 3 రాజీనామా చేశారు, మిగతా 6 రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేదంటే టీఎంసీకి తిలోదకాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు భయపడిపోతున్నాయి. ఎందుకు? మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాలు. శివసేన యొక్క ఎంపీలు కూడా 6 ఇటువైపు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ 9 మంది ఎంపీల్లో 6. అలాగే శరద్ పవార్కి చెందినటువంటి ఎంపీలు కూడా ఇప్పుడు ఇటువైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి చెందినటువంటి 4 ఎంపీలు కూడా ఇప్పుడు బీజేపీ వైపు వచ్చేయాలి అన్న విధంగా బీజేపీ పావులు కదుపుతోంది అని ఒక వార్త అయితే చక్కెరలు పడుతుంది. అంటే ఈ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా, అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటివి కాకుండా మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు అయితే వాస్తవంగా ఇక్కడ వైసీపీకి చెందినటువంటి ఎంపీలు ఏదైనా సరే బీజేపీకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు లోపాయికారికంగానైనా బహిరంగంగానైనా ఎన్డీఏకే సపోర్ట్ చేయాలి. మరొక అవకాశం లేదు. కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఇది లేదు. కానీ భవిష్యత్తులో ఒకవేళ మారితే, ముఖ్యంగా ఇప్పుడు బీజేపీకి 360 కావాలి. ఎందుకు? 3 వంతుల్లో 2 వంతులు కావాలంటే 360 కావాలి. 292 నుంచి ఇప్పుడు దగ్గర 320కి వచ్చేసారు. ఎలాగో ఇప్పుడు టీఎంసీ నుండి వచ్చినటువంటి ఎంపీలు బీజేపీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామన్నారు. ఇటువైపు శివసేన నుంచి ఉన్నటువంటి 6 మంది కూడా ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామన్నారు. ఎన్సీపీలో ఉన్నటువంటి 8 మందిలో 4 సపోర్ట్ చేస్తామన్నారు. ఏ విధంగా చూసినా ఇప్పుడు 230 వరకు వచ్చింది సంఖ్య. అదే వైసీపీకి చెందినటువంటి 4 కూడా వస్తే 234 వస్తారు. కాకపోతే ఏంటంటే ఈ వార్త నిజం కావచ్చు, కాకపోవచ్చు. వైసీపీ మీద ఇప్పుడు దాడి చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఇక్కడ ముక్కలు చేయదు పార్టీలు. ఎందుకు అంటే ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, వైసీపీ కూడా అంత బలంగా లేదు. ఆ ఎంపీలు నాపుకోవాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. జరుగుతున్నటువంటి పరిణామాలకి ఇప్పుడు వైసీపీ కూడా బలవుతుందని చెప్తున్నటువంటి మాటకి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ దీని మీద దాడి చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏ విధంగా చూసినా ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారు. మరి మిగతా పార్టీల మీద ఎందుకు అంటే దానికి ఒక పెద్ద ఆపరేషన్ ఉంది. ఆపరేషన్ ఏంటనేది 1 ఇయర్లో తెలుస్తుంది మీకు.